అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ సందేహాలు తీర్చడానికి మనం మళ్ళీ ఒక సెషన్ చేస్తున్నాం. ఈ వారం మనం ఎక్కువగా డౌట్స్ ఉన్నవి ఆయాసం గురించి, హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఎక్కువ సందేహాలు వ్యక్తపరిచారు. సో హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం క్లుప్తంగా వచ్చిన డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? అంటే చాలామందికి మనకు వచ్చే డౌట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అనగానే హార్ట్ ఇంకా పని చేయట్లేదు, లేకపోతే ఇంకా హార్ట్ అయిపోతుంది అనే అపోహ ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే అది కాదు. హార్ట్ నార్మల్గా చేసే పనితీరు చేయలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది సిమ్టమ్స్ని హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటాం. అంటే మామూలుగా హార్ట్ పనితీరు, గుండె పంపింగ్ అంటాం, అది ఒక 60 నుంచి 70% దాకా ఉంటుంది. సో ఎడం పక్క కానీ కుడి పక్క కానీ. సో ఈ పంపింగ్ కానీ సరిగ్గా చేయలేకపోయి లేకపోతే వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ మామూలుగా బయటికి రానప్పుడు, ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడం, కాళ్ళల్లో నీరు చేరుకోవడం, కడుపులో నీరు చేరుకోవడం, ఈ తదితర సిమ్టమ్స్ వచ్చినప్పుడు వచ్చే మనకి డయాగ్నోసిసే మనకి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే వీటన్నిటి వల్ల రెగ్యులర్గా మనకి డే టు డే చేసుకునే యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నిటిని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీనికి ఎందుకు అనేది మళ్ళీ చాలా కారణాలు ఉంటాయి, అది మళ్ళీ వివరిద్దాం. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ యథావిధిగా పని చేయలేకపోయి హార్ట్ పనితీరు తగ్గినప్పుడు వచ్చే సిమ్టమ్స్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటాం. సో ఆ కండిషన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఏ ఏజ్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో హార్ట్ ఫెయిల్యూర్కి వయసుతో సంబంధం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ మనం ప్రధానంగా చూసుకుంటే మెడికల్ భాషలో 2 రకాల హార్ట్ ఫెయిల్యూర్స్. సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే పనితీరు తగ్గిపోయి, పంపింగ్ బాగా తగ్గిపోయి వచ్చే ఇబ్బంది. రెండోది డయాస్టోలిక్ అంటే పనితీరు కాదు, కాకపోతే గట్టిగా అయిపోయి, హార్ట్ గట్టిగా అంటే రిలాక్స్ అవ్వకుండా, మామూలుగా స్ట్రెచ్ అవ్వాల్సిన హార్ట్ రిలాక్స్ సరిగ్గా అవ్వకుండా ఉండే పరిస్థితిని మనం డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. కానీ మనం ఎక్కువ చూసేది సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ గురించే మనం ఎక్కువ డౌట్స్ కానీ సందేహాలు కానీ వస్తుంది. సో వయసుకి సంబంధం లేదు. సో హార్ట్ ఫెయిల్యూర్ ఏ వయసులో అన్నా రావచ్చు. మోస్ట్ కామన్గా మనం చూసే హార్ట్ ఫెయిల్యూర్స్ హార్ట్ అటాక్ వల్ల వస్తాయి. నెక్స్ట్ మిగతా వైరల్ ఫీవర్స్ వల్ల కానీ, మయోకార్డైటిస్ అంటాం దానివల్ల కానీ, స్ట్రెస్ కార్డియోమైయోపతి అంటాం దానివల్ల కానీ, కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. తదితర కారణాలు ఉంటాయి, జెనెటిక్ కారణాల వల్ల కూడా వస్తాయి. సో అట్లాగా ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు. కానీ పెద్ద వయసు పెరిగే కొద్దీ హార్ట్ జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. కానీ రావడం ఎవరికన్నా రావచ్చు, కానీ ఎక్కువగా మాత్రం మనం 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుందా? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు హార్ట్ అటాక్ మనకి హార్ట్ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు మనం చేసిన వీడియోలో మనం చూసినట్టయితే హార్ట్కి రక్త ప్రసరణ అందక హార్ట్ కండరం అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని స్వకాలంలో మనం దాన్ని క్లియర్ చేసి లేకపోతే దాన్ని క్యూర్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మజిల్ మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లేట్ చేసినా లేకపోతే దాన్ని ట్రీట్ చేయకపోయినా ఏమవుతుంది, హార్ట్ మజిల్ చచ్చుపడుతుంది. హార్ట్ మజిల్ చచ్చుపడడం వల్ల హార్ట్ పనితీరు సరిగ్గా చేయదు. సో హార్ట్ పనితీరు సరిగ్గా చేయలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే పర్టికులర్గా మనకు హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, లేకపోతే లేట్ చేసినా, లేకపోతే గ్యాస్ నొప్పి అనే అపోహ చేసుకొని మనం అశ్రద్ధ చేసినా హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని నివారించాలంటే హార్ట్ అటాక్ని మనం ముందుగా గుర్తించి దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.